ఈరోజు 17th ఉపవాసన దినాలలో 17th రోజు ఈరోజు. సరేనా? కట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు 17th డే ఆఫ్ లంచ్ ఉపవాసన దినాలలో ఈరోజు 17వ రోజు. అయితే మనం ఈ సాంగ్ పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. సెకండ్ స్టాండ్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. హల్లెలూయా. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద ఎత్తెంచును, నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద ఎత్తెంచును, మహిమానిత్వుడై ప్రభు యేసు మహీస్థలమునకు ఎత్తెంచును, మహిమానిత్వుడై ప్రభు యేసు మహీస్థలమునకు ఎత్తెంచును, నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద ఎత్తెంచును, నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద ఎత్తెంచును, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును,
ఆకాశ శక్తులు కదిలిపోవును, నా క్షేత్రములు రాలిపోవును. ఆకాశ శక్తులు కదిలిపోవును, నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద ఎత్తించును. కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడవడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమారా ప్రభు యేసుని గాంచేదా. వడవడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమారా ప్రభు యేసుని గాంచేదా. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద, నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీదికి తెంచును. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా
జీవన ఆధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నా నావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నాయాత్మ వీరబుయా నా దీక్ష ఫలింపా, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా రాత్రంత శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము. రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. రాత్రంత శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము. రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నా నావా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదిలితిని, పరమార్థము మరచితిని.
ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బందీ. హల్లెలూయా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి నే సాగితివి, నలిగితివి నే సాగితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నాకై ప్రాణమునిచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మార్చితివి నీ సాక్ష్యముగా, మార్చితివి నీ సాక్ష్యముగా. ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నా తల్లిదండ్రులు మరచినను, ఈ లోకము నన్ను విడచినను, నా తల్లిదండ్రులు మరచినను, ఈ లోకము నన్ను విడచినను. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. హల్లెలూయా. సామెతలు 13వ అధ్యాయం చదువుకుందాము. 13వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు, అపహసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాస గనుతలకు బలత్కారం చేత నశించెదరు. తన నోరు కాచుకొనును వాడు తన్ను తాను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడువాడు తన నాశనమునకు తెచ్చుకొనును. పేజ్ నెంబర్ 540, 540, 13వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అంటే ఇక్కడ వచనం ఏం సెలవిస్తుందంటే, తండ్రి అంటే ఇద్దరు ఉండొచ్చు. ఒకరు శారీరముగా ఉన్న తండ్రి, అంటే మన సొంత తండ్రి. ఇంకొక తండ్రి, తండ్రి అయిన దేవుడు. అయితే ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తుందంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. ఒకవేళ మన తండ్రి మనల్ని శిక్షించుతుండు అంటే మనము తర్వాత మంచి జ్ఞానము గలవారము అవుతామని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. ఈరోజు మనం ఒకవేళ ఒక తప్పు చేసినాము అనుకుందాం. ఆ తప్పు చేసినప్పుడు అరే
మా తండ్రి నన్ను ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు గద్దిస్తున్నాడు అని మనం విచారిస్తాం అప్పుడప్పుడు. కానీ ఆ విచారణ, ఆ గద్దింపు, ఆ కోపము దేనికి సాదృశ్యము అంటే తర్వాత జ్ఞానముకు సాదృశ్యము అంట. అంటే ఇప్పుడు జీవన్ ఉన్నాడు మన మధ్యలో. ఇప్పుడు జీవన్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఒక 1 hour నిల్చోలేకపోతున్నాడు. అంటే వాళ్ళ తండ్రి చెప్తాడు ఇప్పుడు ఏమని, మనం చర్చిలో పాటలు పాడేటప్పుడు నిల్చొని పాడాలి. నిల్చొని పాడితే నీకేం వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి. నాకు కాళ్ళు వస్తున్నాయి డాడీ అంటే మీ డాడీ ఊరుకుంటాడా? ఒక దెబ్బ కొట్టైనా సరే నిల్చొని పాట పాడాలి, అదే దేవునికి సాదృశ్యము అని చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు నిల్చొని పాడినావో నీకు డిసిప్లిన్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, సాంగ్స్ నేర్చుకోగలుగుతావు. ఎప్పుడైతే మా కొడుకుకి ఇంకా నొప్పి లేస్తుంది కదా, మా కొడుకు నొప్పి లేస్తుంది కాబట్టి నిల్చొని వాడకు, దా కూర్చోమని నువ్వు కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు నీకు జ్ఞానం వస్తుందా? నాలెడ్జ్ రాదు నీకు, అంతే. అంటే మీ తండ్రి నిన్ను గద్దించలేడు, నీకు జ్ఞానం ఇస్తలేడు కదా. అట్లా ఎప్పుడైతే మీ తండ్రి నిన్ను గద్దించిండు అనుకో, ఎప్పుడైతే మీ తండ్రి నిన్ను కోపించిండు అనుకో, అప్పుడు మనకి జ్ఞానము లభిస్తుంది అని అర్థము. ఇక్కడ మనకి శారీరముగా మన తండ్రియే కాదు, దేవుడైన తండ్రిని కూడా మనం ఇక్కడ సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఒక తప్పు చేస్తున్నామో, ఒకవేళ దేవుడు మనల్ని గద్దిస్తాడు. గద్దింపుడు అనే మాటకు దేవుడు మనల్ని శిక్షించవచ్చు కూడా. ఒక తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షించవచ్చు. ఆ శిక్షణ ఏ విధంగా ఉండొచ్చు అంటే, మనకి ఆశీర్వాదము లేకపోవడం అయినా అవ్వచ్చు, లేదంటే మనము అనుకున్నది అవ్వకుండా కూడా ఉండొచ్చు. అది ఎటువంటి విషయమైనా సరే మనము అనుకున్న ప్రకారము మనకి అవ్వకున్నప్పుడు అది మనకి శిక్ష అని అర్థము. ఆ శిక్ష మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనము దేవుని మాట విననప్పుడు. ఎప్పుడైతే దేవుని మాట వినమో మనం ఒక శిక్షకు సాదృశ్యంగా మారుతాము. ఆ శిక్ష మనము భరించకుండా దేవుడు మనల్ని గద్దిస్తాడంట. నా కుమారుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దించినప్పుడు ఆ గద్దింపు ప్రార్థన ధర నుంచి మనల్ని గద్దించవచ్చు, వాక్యము ద్వారా మనల్ని గద్దించవచ్చు, ఇతరుల ద్వారా మనకి చెప్పి గద్దించవచ్చు. ఒకవేళ మనము ఆ గద్దింపునకు విని లోబడి దేవునికి అంగీకారముగా మనం ఉన్నామా, అప్పుడు మనము జ్ఞానము గలవారము అవుతామంట. జ్ఞానము అంటే బుద్ధి గలవారము అవుతామని లేఖనము సెలవిస్తుంది. ఒకవేళ మనము ఆ మాట వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు నన్ను శిక్షించినా పర్లేదు అని మనకి మనం నచ్చినట్టు చేస్తే తర్వాత మనము జ్ఞానము లేని వారం అవుతామంట. జ్ఞానము లేని వారం అంటే ఇంకా సమాజంలో వెర్రి వాళ్ళము అని అర్థము. ఇంకా నెక్స్ట్ వచ్చినము, అపసహకుడు గద్దింపునకు లోబడడు. అపసహాయకుడు అంటే వెర్రివాడు, అంటే ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు, వానికి నచ్చినట్టు వాడు చేసేవాడు. ఎవరైతే దేవుని మార్గంలో ఉండరో వాళ్ళు అపసహాయకులు. ఎవరైతే దేవుని చెప్పినట్లు వినరో వాళ్ళు అపహసహకులు. ఎవరైతే ప్రతి సండే ద్రాక్షరత్నము తీసుకోరో వాళ్ళు అపసహకులు. ఎవరైతే బాప్తిసము తీసుకొని ప్రతి సండే చర్చికి రారో వాళ్ళు అపహసహకులు. ఎవరైతే ఈరోజు సండే చర్చికి వస్తే నాకేం రావు, కానీ సండే చర్చికి వెళ్ళకుండా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి అనుకున్న వాళ్ళు అపసహకులు. ఎవరైతే పనులలో ఇంట్రెస్ట్ పడి డబ్బుకు ఎక్కువ విలువ ఇచ్చి దేవుని మందిరమునకు మర్చిపోయి వాళ్ళ స్వలాభము కొరకు కనిపెట్టుకొనొచ్చు దేవుణ్ణి మర్చిపోతారో వాళ్ళు అపసహకులు. ఈరోజు మనం చర్చికి రావట్లేదు అంటే మనల్ని వేరే శక్తి ఒకటి పరిపాలిస్తుంది. ఆ శక్తి డబ్బు అయిన శక్తి కావచ్చు, లేదంటే ఫోన్ అయిన దెయ్యం కావచ్చు, ఎటువంటి శక్తి అయినా కావచ్చు. ఈరోజు మనం చర్చికి రావట్లేదంటే వేరే శక్తి మనల్ని పీడిస్తుంది. అపసహకులు గద్దింపుకు లోబడడు. ఈ అపసహకులు ఎవరైతే ఉంటారో అంటే దేవునికి నచ్చినట్లు ఎవరైతే ఉండరో వాళ్ళు దేవునికి లోబడరంట. తర్వాత నోటి ఫలము చేత మనుష్యుడు మేలులు అనుభవించును. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును అంటే మంచి మాటలు. దేవుని గురించి మనం ఎప్పుడైతే వేరే వాళ్ళకి మంచిగా చెప్తామో వాళ్ళు మేలు అనుభవిస్తారంట. విశ్వాస ఘాతకులకు బలత్కారము చేత నశించెదరు, విశ్వాసము లేని వారు నశిస్తారంట. తన నోరు కాచుకొనివాడు తన్ను తాను కాపాడుకొనును. ఒక శాస్త్రం ఉంటుంది, నాలుక మంచిదైతే ఊరు మంచిది అని. అంతేనా? నోరు మంచిదైతే ఊరు మంచిది అని. అయితే ఎప్పుడైతే మన నాలుక కరెక్ట్గా ఉంటుందో మనల్ని మనము కాపాడుకుంటామంట. ఈ నాలుకే మనము చెప్పినట్లు వినదు, మనం అనుకున్నట్టు ఉండదు. ఇక మనం
మనం కాపాడుకుంటాం, మనల్ని మనము కాపాడుకోలేము. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని బూతు మాటలు అంటామో, దేవునికి నచ్చినట్లు ఉండమో, మన నాలుకల్ని మనము అదుపులో పెట్టుకోకపోతే మనల్ని మనము శిక్షించుకున్నట్టే లెక్క అంట. అంటే మనల్ని మనం కాపాడుకోలేము. ఎప్పుడు మన నాలుక, మన నోరు మన మాట వినప్పుడు. ఊరు కొనక మాటలాడువాడు తనను తాను నాశనము తెచ్చుకును. ఎప్పుడైతే వాళ్ళను అదుపులో పెట్టుకోకుండా ఊక మాట్లాడతారో వారు నాశనము తెచ్చుకుంటారంట. అంటే దేవునికి సంబంధించిన ఆయన మాటలైతే ఓకే, కాకపోతే దేవునికి సంబంధం లేని మాటలు, లేదంటే వేరే వాళ్ళ గురించి వెనకాల మాటలు, ఎప్పుడైతే దేవునికి సంబంధించిన మాటలు మనం మాట్లాడమో అప్పుడు మనం మీద మనం నాశనం తెచ్చుకుంటామంట. సోమరి ఆశపడును గాని వారి ప్రాణమున కేమీ దొరకదు. సోమరి, ఈ సోమరి ఎవరంటే కష్టపడని వాడు. చర్చి 10 గంటలకైతే 11 గంటలకు వచ్చేవాడు సోమరి. ఎవరైతే ప్రార్థిస్తున్నప్పుడు నా ముఖాలను వస్తున్నాయి అంటారో వాళ్ళు సోమరి. ఎవరైతే పాటలు పాడుతున్నప్పుడు ఎవరు పాడతారులే అనేవాళ్ళు సోమరి. ఎవరైతే చర్చి 10 గంటలకైతే 11, 12 గంటలకు క్లైమాక్స్లో వచ్చేవారు సోమరి. ఎవరైతే అధిగమించి అంటే ఒక ప్లేట్ కాకుండా 2-3 ప్లేట్లు తిని ఉండేవాళ్ళు సోమరి. ఈ సోమరి ఎవరైతే ఉన్నాడో వానికి దేవునికి సాదృశ్యంగా ఉండడు. ఈ సోమరి ఎవరైతే ఉంటాడో వాడు ఆశపడతాడంట, కానీ వాని ప్రాణముకు ఏమీ దొరకదు. శ్రద్ధ కలిగి వారి ప్రాణమును పుష్టిగా నుండను. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారి ప్రాణమునకు పుష్టిగా నుండునంట. శ్రద్ధ అంటే దేవుని వాక్యమున శ్రద్ధ, దేవుని ప్రార్థనకు శ్రద్ధ. ఈరోజు మనం బైబిల్ చదవడానికి రాదు, కానీ యూట్యూబ్లో కానీ, ఫోన్లో కానీ, టీవీలో కానీ వాక్యం వినడానికి శ్రద్ధ ఉందా? నీ ప్రాణమునకు పుష్టిగా ఉండునంట. అంటే దేవుడు నువ్వు అనుకున్నవి తీరుస్తాడంట. నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? శ్రద్ధ ఉందా ప్రార్థన చేయడానికి? దేవుడు మనల్ని ఇష్టపడుతాడంట. ఇంకా చివరి వచనము, నీతిమంతునికి కళ్ళ మాటలు అహాస్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానం పరచబడను. ఎవరైతే నీతిమంతుడు ఉంటాడో, నీతిమంతునికి కళ్ళ మాటలు అహాస్యము, నీతిమంతునికి చెడు మాటలు అసహ్యము అంట. నీతిమంతునికి చెడు మాటలు నచ్చవు. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచబడను. ఎవరైతే దేవునికి భక్తి లేకుండా దూరంగా ఉంటారో వారు అవమానపరచబడతారంట. లాస్ట్ వచనము, యథార్థ వర్తమానమునికి నీతి రక్షకము, భక్తిహీనత పాపలను చెరిపివేయును. యథార్థముగా దేవుని యందు నడుచువానికి రక్షణ కలుగుతుందంట. భక్తిహీనత అంటే దేవునిపై భక్తి లేని వారు పాపులను చెరిపివేయును. ఆమేన్. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుని రాజన్న చేదు. కొంచెం ఎత్తియాల. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ప్రేమ గల దేవా, జాలి గల దేవా, నీ కాలముక్త కొద్ది వాక్యం మేము చదువుకున్నాం ప్రభా. ఆ కొద్ది వాక్యం నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడావయ్యా. భక్తిహీనులు నాయన గురించి మాట్లాడావయ్యా. అయ్యా, నీతిమంతుల కొరకు మాట్లాడావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మాతో సూటిగా స్వయంగా మాట్లాడిన గొప్ప దేవుడా నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలయ్యా. మా తోడుగా ఉండి ఈ మందిరానికి నడిపించావయ్యా నాయన. ఈ మందిరంలో ఉన్నామంట కేవలం నీకు చూపిన ప్రేమ, నువ్వు చూపిన కృప నాయన. నీ కృపలో భద్రపరచండి అయ్యా. మాకున్న అయ్యా భయం, టెన్షన్లు తొలగించి నాయన మంచి ఆరోగ్యాలతో నింపి నీ కృపని సహాయం దయచే ప్రభువా. అయ్యా, మా దోషములు, మా అతిక్రమముల నుండి దేవా, నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, నోటి ద్వారా, కాళ్ళ ద్వారా, హృదయం ద్వారా చేసిన ప్రతి పాపములు, దోషములు, అతిక్రమముల నుండి, శాపం, పాపం, అపాయము, కీడు నుండి, దరిద్రత నుండి దేవా అయ్యా మమ్మల్ని నన్ను విడిపించి, క్షమించి, కనకరించి, బూతు మాటలు మాట్లాడొద్దు అంటున్నావు యేసయ్యా. అయ్యా భక్తి పరుడు ప్రభువా.
నయాన్ని నాయన బూతు మాటలు మాట్లాడడానికి భయపడతాడంటున్నావు యేసయ్య. అవును ప్రభా, మేము నోరు జారిపోయాము, దయతో క్షమించి. బూతు మాటల ద్వారా పడిపోయాము, దయతో క్షమించి నాయన. మా చూపు ద్వారా, మా తలంపుల ద్వారా, చేతుల ద్వారా, చెవుల ద్వారా నాయన పడిపోయిన మా పాపములను క్షమించి, దోషములను క్షమించి, అపరాధములను క్షమించి, మన్నించి, కనుకరించి, తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపములను, బూతు మాటలను చెడిపించి, క్షమించి, కనుకరించి, మా కాలు మొదలుకొని తల వెంట్రుక వరకు దేవాని రక్తంలో కడిగి శుద్ధీకరించి మమ్మ కంటే తెల్లగా పాల కంటే పవిత్రపరచండి నాయన. నీ వాక్యం విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయంలో భద్రపరచండి ప్రభా. ఫలించే కొమ్మలాగానైనా అభివృద్ధి పొందించండి. నీ కృపని సాయం దయచేయమని మా తోడుగా ఉండేసయ్యా. నీవే నడిపించి నీ కృపని సాయం దయచేయి. మాకు దిక్కు దీము నీవేసయ్యా. మాకు ఆధారము అండ కొండ కోట నీవేసయ్యా. నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి అయ్యా. అయ్యా నీ బంగారు పాదాల చెంతకు చేరాం ప్రభా. నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి అయ్యా. యేసయ్యా నీ దయగల హస్తమును సాపండి, నీ ప్రేమ గల హస్తమును సాపండి అయ్యా. నీ మహిమ గల హస్తమును సాపండి తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. ఉదయకాలం మొదలుకొని గొప్ప దేవుడా ఈ రాత్రి కాలం వరకు మమ్మలను నన్ను కార్చి కాపాడినందుకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందపరిచారు ప్రభా. వాక్యము ద్వారా నాయన మీరు మహిమ పరచబడ్డారని నమ్ముచున్నాం ప్రభా. నీ కృప నీ సహాయం దయచే మా తోడుగా ఉండి నడిపించి నాయన. ప్రతిరోజు నాయన అరగంట ఒక గంట నాయన కూడుకొని ప్రార్థించడానికి నా ప్రభువా నాయన, వాక్యం చదవడానికి, పాటలు పాడడానికి నువ్వు చూపిన నీ కృపను బట్టి యేసయ్యా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మాకు మంచి ఆరోగ్యాలు దయచండి ప్రభా. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం ఇచ్చావు, నీకు స్తోత్రములు దేవా. మా పట్ల నాయన నువ్వు చూపిన నీ ప్రేమను బట్టి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని నీ మార్గంలో నడిపించి, నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించి, పొడి ఎడమ పక్కకు తొలగకుండా ఈ లోకంలో పాపిష్టి లోకంలో పడిపోకుండా ప్రభా కొద్దిసేపు నాయన నీ మందిరంలో గడవడానికి నువ్వు చూపిన నీ ప్రేమను బట్టి యేసయ్యా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలయ్యా. మా తోడుగా ఉండి యేసయ్యా నడిపించండి, కృప చూపించండి ప్రభా. నాయన అల్లరికి కర్త కాదు కదా ప్రభా నువ్వు నాయన. అయ్యా ప్రేమ గల దేవుడు, చిట్టి తేనె ధారల కంటే మధురమైన నీ ప్రేమను బట్టి దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలయ్యా. లోకములో ప్రభా తాగుతూ తిరుగుతూ నాయన ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తూ తిరుగుతున్నారయ్యా. అలాంటి వారి మనసు మార్చండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా మీరే నీ మందిరానికి నడిపించి మందిరం నిండి పొంగి పొరలిపోవాలయ్యా. తండాలు నీ మందిరానికి ప్రతి ఒక్కరు రావాలి ప్రభా. నాయన నీ సన్నిధిలో ప్రభా మోకరించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో వారు తెలుసుకోవాలి ప్రభా. అయ్యా ప్రార్థన ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవానికి స్తోత్రములు. నీకు మొరపెట్టమంటున్నావు. నాకు మొరపెట్టుడి మీకు నాయన ఉత్తరం ఇవ్వబడును అని వాక్యము చెలవిస్తున్నది ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా తాగుబోతులను తిరుగుబోతులను మార్చండి. కోపతాపాల మనసు మార్చండి నాయన. ప్రతి ఒక్కరు ప్రపంచ నాలుగుల దేశ నాలుగుల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు దేవ మనసు రక్షణ దయచండి. ప్రతి ఒక్క కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మార్చండి అయ్యా. మా దేశాలను, మా రాష్ట్రాలను, పల్లెలను, బస్తీలను, పట్టణాలను నాయన, జిల్లాలను ప్రభా క్రైస్తవ నాయన దేశాలుగా, క్రైస్తవ పల్లెలుగా, క్రైస్తవ రాష్ట్రాలుగా, క్రైస్తవ పట్టణాలుగా, క్రైస్తవ బస్తీలుగా మీరు మార్చండి. నీ కృప చూపించండి ప్రభా. అయ్యా నాయన మనుషులకు ఉన్న చెడు అలవాట్ల నుంచి విడిపించి పాపిష్టి అలవాట్లను దూరపరచు. పాపులను విచారణ మనసు మార్చి అన్యజనులను విగ్రహాల మనసు మార్చండి యేసయ్యా. ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ప్రభా నీ రక్షణ పొందాలి ప్రభా. ప్రతి ఒక్కరు నీకు ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు నీకు నాయన నమ్మకంగా జీవించాలి. నీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా నీ యందు భయభక్తి గలవారై నాయన నడుచుకొనుటకు నీ కృపని సహాయము దయచండి ప్రభా. నీ కృపని సహాయము దయచండి ప్రభా. కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పంట కోయిన నీ వాక్యము చలవిస్తున్నది ప్రభా. నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. బూతు మాటలు మాట్లాడకని మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి.
అయా విశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని దయచండి ప్రభా. మా పట్ల నీ ఆశ్చర్యకార్యం జరిగిస్తున్న దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు దేవా. నీకే మహిమ ఘనత ప్రభావములు గీకములు నీకే చెందునుగాక తండ్రి. పరిశుద్ధుడవయ్యా, గొప్ప దేవుడో, మంచి దేవుడో, జాలిగల దేవుడో నాయన, ప్రేమగల దేవుడు అయ్యా, పరిశుద్ధాత్మ తండ్రివి. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఘనతలు మహిమలు ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న పిల్లలను జ్ఞాపకం చేసుకో, ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలను జ్ఞాపకం చేసుకో, వారి తోడుగా ఉండి నడిపించండి. తల్లిదండ్రులకు మరలబడే పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు మరలబడకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట వినే మనసును ప్రతి ఒక్కరికి దయచండి ప్రభా. తల్లిదండ్రుల దుఃఖాన్ని పెట్టిస్తున్న పిల్లలను ప్రభా మార్చండి ప్రభా. అయ్యా నాయన, దొంగల మనసు మార్చండి. మా దేశాలను జ్ఞాపకం చేసుకోండి అయా. రాజకీయ నాయకులను, మంత్రులను, రాళ్ళను, అధిపతులను నాయన మార్చండి ప్రభా. గవర్నమెంట్ జాబర్స్లను, ప్రైవేట్ జాబర్స్లను మార్చండి. నీ వైపు తిప్పండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచే. విడిపోయిన కుటుంబాలను నీలామల కట్టండి ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, మంచి ఆరోగ్యం దయచండి. బస్తిని, వీధిని నైనా హైదరాబాద్ పట్టణ ప్రజలకు శాంతి సమాధానములతో నింపండి నాయన. బూతు మాటలు మాట్లాడేవారి మనసు మార్చండి నాయన. కుండీల మాటలు మాట్లాడేవారి మనసు మార్చండి. నరగంతకుల నీవై తిప్పండి. తాగుబోతుల నీవై తిప్పండి. వ్యభిచారుల మనసు మార్చండి. యేసయ్యా సహాయము దయచేయండి ప్రభా. హాస్పిటల్లో డారికి విడుదల దయచేయి, స్వస్థత దయచేయి. వీడిపోయిన కుటుంబాన్ని నమల కట్టండి ప్రభా. గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయి. వివాహం కాక బాధపడుతున్న వారి మనసు మార్చండి. పిల్లలు దొరకక బాధపడుతున్న వారి మనసు మార్చండి నాయన. వివాహానికి పిల్లగాడు దొరుకుతలేడని నాయన బాధపడుతున్న వారికి మంచి సంబంధము దయచేయండి. తల్లిదండ్రుల చూసిన సంబంధం వివాహం చేసుకుంటకు నీ కృపని సాయం దయచేయండి. ఎంజాయ్ చేస్తున్న వారి మనసు మార్చండి నాయన. యేసయ్యా నీ కృపని సహాయము దయచేయండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి ప్రభువా. పరిశుద్ధుడా, రోగులను ముట్టండి, స్వస్థపరచండి. గుండె జబ్బులను బాగు చేయండి. కిడ్నీ వ్యాధులను గజ్జి నాయన రోగాలను బాగు చేయండి ప్రభా. చర్మవాదులను బాగు చేయండి. కీళ్ళ నొప్పుల శక్తిమంతుడో, బలవంతుడో, గొప్ప దేవుడో, మంచి స్తోత్రములు ఘనతలు మహిమలు ప్రభా చెల్లిస్తున్నాను ప్రభా. ఏలియన్ మేరక్కను జ్ఞాపకం చేసుకోవాలని సిలువ చెడు మరుపరుచుకోండి. ఏడత్తలనంత ఆత్మాభిషేకంతో నింపండి అయా. తిమోతిని నాయన రిషియన్ జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన 2 బిడ్డలు కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. చక్కటి చదువులు దయచేయండి. నీ కృపతో నింపండి. వారి చుట్టూ కంచి కాపుదల భద్రం దయచేయండి. సింటిని జ్ఞాపకం చేసుకో నాయన. ఇలా కలిసి కట్టుగా నాయన కూడుకొని పాటల ద్వారా నాయన, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు చూపించిన నీ కృపను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. చింటిని నాయన నీ సేవలో వాడుకోండి. నీ సిలువ చాటుకు మరుపరచుకోండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ నామలో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు అవసరాలు అక్కర్లు నీ నామలో సమృద్ధిగా తీర్చి నీ కృపలో భద్రపరచండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. యేసయ్యా నీ మందిరములో నాయన కూడుకొనడానికి నీ చూపిన నీ ప్రేమను బట్టి వందనాలు. మమ్మల్ని అభిషేకించి అభిషేక్తుడా నాయన నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని స్థిరపరిచే శ్రీమంతుడా, మా తోడుగా ఉండే స్నేహితుడా, ధవల వర్ణుడా, రత్నవర్ణుడా, అతి సుందరుడా, వేలాది కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాయి. సముద్రాన్ని పాయలుగా చేసిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు దేవా. వందనాలు యేసయ్యా. మహిమగల దేవా, ప్రేమగల దేవా అయ్యా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తలో శాంతి సమాధానం, పిల్లల్లో ఐక్యత, నెమ్మది, వరపు దయచని. పిల్లలకు పాపిష్టి అలవాట్ల నుంచి చెడిపించి, చెడు మార్గం నుంచి చెడిపించి నీ సన్నిధికి వచ్చి మొరపెట్టే భాగ్యాన్ని ఇవ్వండి. ప్రార్థన జీవితం దయచండి. ప్రార్థన శక్తితో నింపండి. పిల్లలకు మంచి ఆరోగ్యాలతో నింపండి నాయన. పిల్లలు నాయన నీ వాక్యమందు పాటల యందు నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని పిల్లలకు దయచేయండి. ఎగ్జామ్లో తోడై నడిపించి మంచి రిజల్ట్ దయచేయండి ప్రభా. చక్కటి జాబులను గరించండి. మొదటిగా నీ సేవలో పనికొచ్చే పాత్రలో చిన్న పనిముట్లుగా వాడుకోండి ప్రభువా. నీ కృపతో వాడుకోండి ప్రభువా. మంచి ఆరోగ్యాలతో నింపండి. నీ కృపలో భద్రపరచండి. నీ రెక్కల నీడలో భద్రపరచండి ప్రభా. వేట కాని ఊరు నుంచి విడిపించిన దేవా, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నాయన కాపాడిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. మా తోడుగా ఉండి నడిపించి మంచి ఆరోగ్యాలతో నింపండి అయ్యా. మా గృహాల చుట్టూ, మా వాహనాల చుట్టూ, ఇచ్చిన బోర్వేళ్ల చుట్టూ నీ అగ్ని కంచె కాపుదల భద్రత ఇచ్చే మాకు తోడుగా ఉండి నడిపించి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న పట్ల మమ్మల్ని సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో చిన్ని ప్రార్థన సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి అడిగిన ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు
పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి అడిగి అని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.